కృష్ణలంక రిటర్నింగ్ వాల్ పక్కనే అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనిపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. కమ్యూనిస్టులపై విమర్శలకు పాల్పడే ఎంపీ ఎమ్మెల్యేలకు ప్రజల అవస్థలు మాత్రం పట్టడం లేదని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర విడిచి అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణాన్ని చేపట్టి దోమల బాధ నివారించాలని కోరారు. సిపిఎం తూర్పు నగర కమిటీ ఆధ్వర్యంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ పక్కన అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని, దోమల నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. కృష్ణలంక రణదివే నగర్ ప్రాంతాన్ని పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనెపూడి కాశీనాథ్, తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ కృష్ణలంక రణదివే నగర్ నుంచి భూపేష్ గుప్తా నగర్ వరకు రిటైనింగ్ వాల్ వెంబడి నివసించే ప్రజలకు అవుట్ఫాల్ డ్రైన్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా టెండర్లు ఆహ్వానించినట్లు చెప్తున్నా పనులు మాత్రం చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. తమ పార్టీ వారి కోసం కాంట్రాక్టు అప్పచెప్పేందుకు ఆలస్యం చేస్తున్నారన్న సందేహాన్ని వారు వ్యక్తం చేశారు. తరచూ కమ్యూనిస్టులపై విమర్శలకు పాల్పడే ఎంపీ ఎమ్మెల్యేలు మొద్దు నిద్ర వీడి తక్షణమే అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని, దోమల బాధ నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ గతంలో ఒక 6 నెలల క్రితం పర్యటన పేరుతో వచ్చినటువంటి ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా నిలబెట్టి అడగడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మా డ్రైనేజ్ వ్యవస్థ వర్షాకాలం వస్తే పెద్ద పెద్ద గుంతలుగా మారి డ్రైనేజ్ అనేటువంటిది మనిషి లోతు దాటిపోయి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి, ఆ మురుగునీరు వలన క్రిమి కీటకాల రూపంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మీరు వెంటనే తక్షణమే అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని అడగడం జరిగింది. ఆ సందర్భంలో కూడా మాటలు దాటివేస్తూ రాబోయే కాలంలో ఇప్పటికే టెండర్ శాంక్షన్ అయింది, రాబోయే కాలంలో వెంటనే పూర్తవుద్దని గత 6 నెలల క్రితం చెప్పినటువంటి మాట ఇది. అంటే ఎప్పుడు అడిగినా, ఏ ప్రశ్న అడిగినా, ఏ సమస్యను పరిష్కరించాలని చెప్పినా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అది కార్పొరేటర్ గారు కానీ, ఇటు ఎమ్మెల్యే గారు కానీ ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం, డ్రైనేజ్ పోవడానికి లేదు, గుంతలు గుంతలుగా మారి దోమలు వస్తూ ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేనటువంటిది కృష్ణలంకలో ఎన్నడూ చూడనటువంటి దోమ ఈ రోజున మొత్తం డివిజన్ వ్యాప్తంగా ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. దోమలు నిండిపోతూ ఉన్నాయని ఇంత తీవ్రమైనటువంటి సమస్యని, కృష్ణలంకలో ఉన్నటువంటి రణదివే నగర్ ప్రాంత సమస్యని సంవత్సరాల కాలంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్య పరిష్కరించమని చెప్తే ఎప్పటికప్పుడు కాలం దాటవేసేటువంటి ప్రయత్నమే ఈరోజు ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్య చిన్న సమస్య, ఇక్కడ నుంచి అక్కడికి డ్రైనేజ్ వాటర్ పోయడానికి కూడా మీరు ఈ సమస్య కూడా పరిష్కరించలేకపోతే అభివృద్ధి పేరుతో మాటలు చెప్పడం మాత్రం పెద్ద ఎత్తున పెద్ద మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని ఈరోజున అడుగుతా ఉన్నాం. సిపిఎం వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేస్తే వాళ్ళేదో హడావిడి చేస్తున్నారని చెప్పేసి మీరు మీడియా సముఖంగా మాట్లాడడం కాదు. ఈ రోజున మీరు చెప్పినటువంటి మాటలే టెండర్ ప్రక్రియ అయిపోయిందని చెప్పేసి పదే ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడమే తప్ప మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి ఇక్కడ ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళ పక్కన అవుట్ఫాల్ డ్రైన్ అనేటువంటిది నిర్మాణం చేసి పూర్తయ్యి ఈ రోజున డ్రైనేజ్ వ్యవస్థ అనేటువంటిది ఉండేది. మీ ఇళ్ళకి డ్రైనేజ్ వ్యవస్థ, మీ ప్రాంతాల్లో మీరుండేటువంటి ప్రాంతాల్లో మాత్రం సరైన రీతిలో డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది. మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి చూసేటువంటి ప్రాంతాల్లో మాత్రం సరైన డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి. కానీ మీరు పక్షపాతిగా వ్యవహరించి కృష్ణలంక సమస్యలు అంటే కనీసం పట్టించుకోకుండా కృష్ణలంక ప్రాంత ప్రజలంటే నిర్లక్ష్యం చేసేటువంటి ఎమ్మెల్యే గారికి మీకు మరోసారి చెప్తా ఉన్నాం, మీరు కృష్ణలంకను నిర్లక్ష్యం చేయొచ్చు. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలతో ఓట్లతో గెలిచినటువంటి మీరు మరోసారి కృష్ణలంకని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇది తగదు. కృష్ణలంక ప్రాంత సమస్యలపైన దృష్టి పెట్టండి, కృష్ణలంక ప్రాంత సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి తక్షణమే ఈ అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం కనుక చేపట్టకపోతే రాబోయే కాలంలో ఈ రోజున ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ సమస్య పైన విన్నవించడం జరిగింది. రాబోయే కాలంలో కనుక మీరు ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే వర్షాకాలంలో పెద్ద ఎత్తున తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు తక్షణ ఈ సమస్యను పరిష్కరించలేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరినీ తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర కూర్చోబెట్టి మా సమస్య పరిష్కారం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని మరోసారి తెలియజేస్తూ తక్షణమే సమస్య పరిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. 2 సంవత్సరాలు అవుతూ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి. రిటైనింగ్ వాల్ ఎలాగో మీరు మెనకలేకపోయారు, చేపట్టలేకపోయారు, నిర్మాణం చేయలేకపోయారు. గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వం ముగుస్తుందనంగా ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగింది. రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగిన తర్వాత కొరదలా పని ఏంటంటే అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం. ఈ అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానీకానికి మురుగులో మళ్ళీ కొట్టుకుపోయేటువంటి పరిస్థితి రాకుండా చూడమని చెప్పనని
ఇప్పటికి 20 సార్లు విజ్ఞప్తులు చేశాం, 20 సార్లు కార్యక్రమాలు నిర్వహించాం, 20 సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాం. ఎమ్మెల్యేకి తెలిసే విషయం, ఎమ్మెల్యేకి ఏం తెలియకుండా పోలా. ఎందుకు అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం టెండర్ అయిపోయింది అని చెప్పనని మభ్యపెట్టేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో మాకు అర్థం కావట్లా. అంటే ఎవడో వచ్చి బయటోడు వచ్చి టెండర్ వేసాడు కాబట్టి అది నామినేటెడ్గా మీ తాలూకా వాళ్ళకి ఎవరికైనా ఇప్పించదలుచుకున్నావా? మీ వాళ్ళకి ఎవరికైనా ఇప్పించదలుచుకుని ఈ టెండర్ క్యాన్సిల్ చేసేదాకా వాడిని చేయనివ్వకుండా చూసేదానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? మరి టెండర్ అయిపోతే ఎందుకు కాంట్రాక్టర్ పని మొదలు పెట్టడంలా? కాంట్రాక్టర్ పని మొదలు పెట్టడానికి ఆటంకం ఏంటి? మాకేం అర్థం కావట్లా, అయోమయంగా ఉంది. దీనివల్ల దోమలు పెరుగుతూ ఉన్నాయి, రోగాలు పెరుగుతూ ఉన్నాయి, డెంగ్యూ మలేరియా లాంటి విషజ్వరాలు ప్రబలుతూ ఉన్నాయి అని చెప్పనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పినా కూడా అధికారులు స్పందించరు. ఎంపీ వచ్చాడు, ఎంపీ వచ్చి ఇక్కడ చూసెళ్ళాడు, ఎమ్మెల్యే వచ్చి చూసెళ్ళాడు, ఇక ఆనాడు కలెక్టర్ గారు కూడా వీరితో పాటు ఉన్నాడు. ఏది అంటే షో కార్యక్రమాలు వద్దని చెప్పదలుచుకున్నాం మేము. సమస్య పరిష్కారానికి పూనుకోండి. వచ్చి పర్యటన చేసి షో చేసేసి అయిపోయిందంతా అని చెప్పనని భ్రమలు గొల్పేటువంటి కార్యక్రమాలు మాత్రం మీరు విత్డ్రా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇంకేముంది, కమ్యూనిస్టులు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. ఇప్పుడే మొద్దు నిద్ర లేచారని చెప్తా ఉన్నాడు ఎంపీ. మేం కాదయా మొద్దు నిద్ర లేచింది, నువ్వు లేవయా, నువ్వు నిద్రపోతా ఉన్నావు ఎంపీ, నువ్వు లే అని చెప్తా ఉన్నా నేను. నువ్వు లే, ఇప్పుడు చూడొచ్చి నువ్వు ఒకసారి వచ్చి చూసి వెళ్ళావు కదా ఇక్కడ, ఇదేమైందని అడుగుతున్నావు. ఎందుకని డ్రైన్ నిర్మాణం జరగడంలా? ఎందుకని దోమల వ్యాప్తి నుండి కాపాడలేని పరిస్థితి వస్తూ ఉంది నీ ప్రభుత్వానికి? స్పందించరా? అంటే డీలిమిటేషన్ అయిపోయింది కాబట్టి, నియోజకవర్గాల పునర్విభజన జరగబోతూ ఉంది కాబట్టి ఈ ఈ ఈ ప్రాంతం రేపు నువ్వు పోటీ చేసే ప్రాంతంలో ఉండదనే, రేపు పోటీ చేసే ప్రాంతం కింద రాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలని చెప్పనేటువంటి ఆలోచన మాకు అర్థం కావడంలా. ప్రజల అమాయకులు చేసి ప్రజల్ని అమాయకులుగా చూస్తూ భ్రమలు గొల్పేటువంటి దానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు ఎమ్మెల్యే ఎంపీ గారు అని చెప్పి అడుగుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. డ్రైన్ అవుట్ఫాల్ అయిపోయిన తర్వాత, రిటైనింగ్ వాల్ అయిపోయిన తర్వాత డ్రైన్ నిర్మాణం చేపట్టడానికి 2 సంవత్సరాలు పడుతుందండి. ఇక్కడి నుంచి భూపేష్ గుప్తా నగర్ దాకా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారో. ప్రజలు రోజు వాళ్ళు పెట్టేటువంటి ఖర్చు బ్యాట్లకి, ఆల్అవుట్లకి, వీటికి చూస్తే నువ్విచ్చే పింఛన్ ఉందే, ఆ పింఛన్ దానికి సరిపోతూ ఉంది నెలలా. నువ్విచ్చే పింఛను, నీ ప్రభుత్వం ఇచ్చే పింఛను దానికి సరిపోతూ ఉంది నెలలా దోమల నివారణ కోసం. అందుకని చాలా అన్యాయమైనటువంటి ప్రక్రియ. ఇప్పటికైనా చెప్తా ఉన్నా నేను ఎమ్మెల్యేకి, 2 అయింది, ఇంకా 3 ఉంది. 3 సంవత్సరాల తర్వాత కదా నువ్వు ఎక్కడ పోటీ చేసేది, ఎక్కడ నిర్ణయించుకోవాల్సింది. ఈలోపు ఈ సమస్యల పరిష్కారం కావా అంటే ఇంకా 3 సంవత్సరాలు ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడాల్సిందేనా? ఏంటి మీకు వచ్చినటువంటి ఇబ్బంది అని అడుగుతున్నాం. మీకు వచ్చినటువంటి సమస్య ఏంటని అడుగుతున్నాం. కార్పొరేషన్ పట్టించుకోదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరు, అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం జరగదు. ఇంకా 2 నెలలు పోతే వర్షాకాలం వస్తే, ఈ సమ్మర్లోనే వర్షాలు మొదలవుతూ ఉన్నాయి. రేపు వర్షాకాలం వస్తే డ్రైను అవుట్ఫాల్ డ్రైన్ లేకపోయేటప్పటికీ కృష్ణా నది నీళ్ళలో కాదు రణదివేనగర్ మునగాల్సింది, మునిగేది మురుగు నీటిలో మునగబోతా ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని చెప్తా ఉన్నాం. దీనికి మేము మొద్దు నిద్రని చెప్పనని మమ్మల్ని అంటారు. మీరు నటిస్తూ ఉన్నారు, మొద్దు నిద్ర నటిస్తూ ఉన్నారు. మొద్దు నిద్ర పోతా ఉంది మీరు. కమ్యూనిస్టులుగా మేం కాదు, సిపిఎంగా మేం కాదు, అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాం, అధికారుల ద్వారా మీ దృష్టికి వచ్చింది. అయినా సమస్య పరిష్కారం కావడం లేదంటే ఇందుట్లో కుట్ర ఏదన్నా ఉందా? అంటే రణదివేనగర్ ప్రజల్ని తీసేయాలని చెప్పనేటువంటి ఆలోచన ఏమన్నా అంతర్లీనంగా కనపడతా ఉందా? ఏదో ఇటు చెప్పండి, మరి ఏదో ఇటు చెప్పాలి. అందుకని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో దీన్ని వారమార్చేదానికి ప్రయత్నం చేయటం అనేది ఎంత మాత్రం కూడా సరైనది కాదు. అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం తక్షణం చేపట్టి టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ కూడా తీసుకున్నాడు, అయినా పని ప్రారంభించడం లేదంటే మాకు అనేక సందేహాలు, అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే నిర్మాణం ప్రారంభించేటట్టుగా అధికారుల ద్వారా మూవ్ చేయండి.
స్పెషల్ ఆఫీసర్ పాలన నడుస్తూ ఉంది, స్పెషల్ ఆఫీసర్ ద్వారా మూవ్ చేయండి అని చెప్పనని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రణదేవినగర్ వాసుల్ని దోమల బారి నుండి కాపాడేటువంటి దానికి, మురుగు ముంపు నుండి కాపాడేటువంటి దానికి పరిరక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.